ఈరోజు నువ్వేం తింటావా అని ఆలోచిస్తున్నావు, నీ లైఫ్ ఎలా ఉందని ఆలోచిస్తున్నా. నువ్వేం తింటావా అని 100 సార్లు పొద్దులేసి ఈరోజు ఏం తినాలి అని ప్లాన్ చేస్తున్నావు. నీ లైఫ్ గురించి ప్లాన్ ఉందా? బికాస్ బైబిల్ స్టేట్స్ ప్రాణం అన్నప్పుడు లైఫ్, యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దన్ ద ఫుడ్ దట్ యు ఈట్. ఈరోజు ఫుడ్ లేకపోతే అలుగుతారు ఇంట్లో, లైఫ్ బాగోపోతే ఏం అలగరు. ఇంట్లో లైఫ్ ప్యాటర్న్ సరిలేకపోతే నో వరీస్, హౌస్ ఇస్ ఆల్ ఫైన్, నీ దారి నీదే, నా దారి నాదే. అదే తిండి లేదా విడాకులు, సింపుల్. ఈరోజు దేవుడికి సంబంధించిన వారైతే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దేని గురించి నువ్వు చింతపడుతున్నావు? నీ చింత దేనిపైన ఉంది? ఈ లోకంలో ఉన్న ఈ వీటి గురించి, ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, దాని విషయమై చింతించద్దు. కానీ అదే సమయంలో దేవుడు అంటున్నాడు, దేని గురించి నువ్వు జాగ్రత్త పడాలి? నీ లైఫ్ గురించి జాగ్రత్త పడాలి. బీ కేర్ఫుల్ హౌ యూ లివ్. దేవుడు వాటిలో చాలాసార్లు తెలియజేయబడుతుంది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు. సో when he's talking of the body, not just